ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నేను మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది మీకు కూడా తెలుసు. ఓకే. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే. మనకు నవరాత్రులు వస్తున్నాయి కదా దుర్గామాతది, దానిపైన చేసిన. ఓకే. షేక్పేటలో బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే. దసరా బీట్ మార్క్ అని ఇచ్చాను. ఓకే. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చినాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ అయితే ఈ నేమ్ అయితే మీరైతే చేంజ్ చేసుకోండి, మీ నేమ్ పెట్టేసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి మీకు మీరు ఏం చేయనవసరం లేదు, ఓన్లీ మీరు ఫొటోస్ కూడా ఎఫెక్ట్లు ఇచ్చేసిన నేను. ఓకే. అన్నీ ఇచ్చేసిన నేను. ఓకే. దీనికైతే ఎఫెక్ట్లు ఉంటాయి ఈ 2 ఫొటోస్కి. దీనికి మాత్రం ఓన్లీ ఏ ఎఫెక్ట్ ఉండదు, ఖాళీ బ్లింక్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఓకే. ఇలాగైతే ఉంటుంది వీడియో. ఓకే. అంతా మీరు ఓన్లీ ఒకవేళ ఫోటో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే కింద స్టార్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో పెట్టుకోవడమే. ఓకే. ఈ ఫోటో అయితే నేను పెట్టేస్తున్నాను. ఓకే. ఇలాగైతే ఉంది. ఓకే. ఇలాగైతే చేంజ్ చేసుకోండి. ఓకే. ఒకవేళ చిన్నగా ఉంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే. ట్యాప్ మీద చేసి ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే. ఇలాగైతే ఉంది. ఓకే. మీకు సాంగ్తో పాటు అంతా మనకు ఇంపోర్ట్ అయింది. ఓకే. ఎందుకంటే మనం ఎక్కువ లేయర్స్ వాడలేదు కాబట్టి. ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు స్టార్ ఫిల్ అనేది నేను యాడ్ చేయలేదు. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ ఫిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్ చేసుకోండి, లేదన్నా ఒక షేప్ తీసుకోండి. ఓకే. షేప్ తీసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే. చేసిన తర్వాత ఈ చివరి దాకా ట్రాక్ చేసుకోండి ఒకసారి. ఓకే. ట్రాక్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ నేమ్ వదిలిపెట్టేసండి. ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ నుంచి మీరేం చేస్తారంటే ట్యాబ్ చేసి ముందు కలర్లోకి వెళ్ళి బ్లాక్ తీసుకుందాం. ఓకే. బ్లాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్ ఫిల్ అనేది ఎఫెక్ట్ ఇద్దాము. ఓకే. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఓకే స్టార్ ఫిల్ అని ఎఫెక్ట్ ఉంది కదా, అక్కడ సెట్ చేయండి, వస్తుంది. ఓకే. మనం సెంటర్ తీసుకుని ఒక ప్లస్ ఐకాన్ చేసుకుందాం. ఓకే. సెంటర్ అంటే ఇక్కడ XYZ ఉంది కదా, నేను Y తీసుకున్నాను. ఓకే. Y తీసుకొని కొంచెం ఇలా లెఫ్ట్కి అందాం. ఓకే. లెఫ్ట్ కంటే కొంచెం వచ్చేసింది. ఓకే. తర్వాత వచ్చేసి చివరికి రండి. ఓకే. ఒక 200 పెట్టుకోండి, తర్వాత ఒక 700 పెట్టుకున్నా ఏం కాదు. ఓకే. తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఇద్దాం. ఓకే. ప్లస్ ఐకాన్ చేస్తే కీ ఫ్రేమ్ వస్తుంది. ఓకే. ఇలాగైతే చేసుకుందాం. ఓకే. ఓకే. ఒక 700 అట్లా పెట్టేసుకొని చాలా సరిపోతుంది. ఓకే. స్లోగా వస్తుంటుంది ఇది. ఓకే. యానిమేషన్ మళ్ళీ తర్వాత దానిపైన ట్యాబ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే సూపర్ ఉంటుంది. ఓకే. చూసుకోండి ఒకసారి. నేను ఇది పెట్టలేదు, నేను మర్చిపోయినా, అలాగే నేను ఎక్స్పోర్ట్ కూడా చేసిన, నేను మళ్ళీ చేసుకుంటలేదని. కానీ ఓకే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.